అత్తిపత్తి లేదా సిగ్గాకు ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గలప్రాకే మొక్క. సంస్కృతంలో నిద్రభంగి, లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, శర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి అని, తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్లో నిప్చూనియౌలరేస మరియు మమోసపిడక, సెన్సటవ్ ప్లాంట్ అని అంటారు. ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం మైమోసా ప్యూడికా, లాటిన్లో ప్యూడికా అంటే సిగ్గు అని అర్థం. ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పెంచుకుంటుంటారు. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకుని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యథాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపు మొక్కగా పెరుగుతుంది. వివరణ: మిమోసా పూడిక అనే మొక్కని సున్నితమైన మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క ఫాబేసి కుటుంబంకి చెందినది. ఈ మొక్క పాకే వార్షిక లేదా శాశ్వత మూలిక. దీని స్వస్థలం దక్షిణ అమెరికా, మధ్య అమెరికా. ఇది ఆసియా ఖండంలోని థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కూడా చూడవచ్చు. ఇది చెట్లు లేదా పొదల క్రింద చీకటిగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. వీటిని తాకినప్పుడు గాని కదిలించినప్పుడు గాని హాని నుండి తమను తాము కాపాడుకోవదడం కోసం ఆకులు ముడుచుకుంటాయి. మళ్లీ కొన్ని నిమిషాల తర్వాత తిరిగి తెరచుకుంటటాయి. కాండం యువ మొక్కలలో నిటారుగా ఉంటుంది, కాని పెరిగే కొద్ది తీగలాగా ప్రాకుతుంది. కాండం సన్నగా 1.5 మీటర్లు 5 అడుగులు పొడవు పెరుగుతుంది. మొక్క పెరిగే కొద్ది పువ్వులు బాగా పూస్తాయి. ఈ మొక్క యొక్క పువ్వు లేత గులాబీ రంగులో గుండ్రంగా ఉంటటాయి. ఈ మొక్క యొక్క పండు సమూహాలుగా 1 నుండి 2 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. ఈ పండు ఎండిపోయినప్పుడు 2 నుండి 5 సమూహాలుగా విడిపోతాయి. వీటి విత్తనాలు 2.5 మిల్లీమీటర్లు పొడవుతో లేత గోధుమ రంగులో ఉంటాయి. పువ్వులలో గాలి, కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. విత్తనాలు మొలకెత్తకుండా గట్టి విత్తన పొర ఉంటుంది. లక్షణాలు: కంటకాలు వంటి నిర్మాణాలతో సాగిలబడి పెరిగే చిన్న పొద. ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు. సమపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న కెంపురంగు పుష్పాలు. నొక్కులు కలిగి తప్పడగా ఉన్న కాయలు. ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుని కొంత సమయం తరువాత మళ్లీ విచ్చుకుంటాయి. వర్షాకాలంలో మన గ్రామాల చుట్టూ నీటితడి ఉన్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది. ఇందులో ముళ్ళులేని, ముళ్ళు ఉన్న 2 రకాలు ఉంటాయి. ముళ్ళున్న అత్తపత్తి భూమి నుండి జానెడు మొదలు 3 వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు తుమ్మ ఆకులలాగా చిన్నగా ఉంటాయి. కొమ్మలకు ముళ్ళు ఉంటాయి. పూలు ఎరుపు కలికిసిన ఊదారంగులో ఉంటాయి. ముళ్ళు లేని అత్తపత్తి నేలపై పరచుకుని ఉంటుంది. ఇది కూడా నీరున్న ప్రాంతాలలోనే పెరుగుతుంది. నేలపైన 2-3 గజాల దాకా పాకుతుంది. దీనికి పసుపు రంగు పూలు పూస్తాయి. సన్నటి కాయలుంటాయి. కాయల్లో గింజలు లక్కరంగులో ఉంటాయి. అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి? అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటి చుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యథాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్లి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యథాస్థితికి వస్తాయి. దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులుంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకుని ఉంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్పర్శని గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచులలో నుండి ద్రవం బయటకు, మొక్క కొమ్మలోపలికి వెళ్ళిపోతుంది. దాంతో ఆకులు ముడుచుకుపోతాయి. మరల కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకుంటాయి. ఇది ఒక రక్షణ పద్ధతి. పశువులు, జంతువులు ఆకులను తాకగానే ముడుచుకోవటం వలన మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీనివల్ల జంతువులు తినకుండా వెళ్ళిపోతాయి. మరికొన్ని మొక్కలు రాత్రిళ్లు వాటంతట అవే ఆకుల్ని ముడుచుకుంటాయి. అత్తపత్తి మొక్క కల్లూరు వద్ద తీసిన చిత్రము. ఔషధ గుణాలు. ఈ మొక్కలో ఉండే రసాయనం మైమోసిన్ ఆల్కలాయిడ్. రక్త శుద్ధి చేస్తుంది. ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది. స్త్రీరోగాలను హరించివేస్తుంది. ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. ఇది వాతాన్ని హరిస్తుంది. పాత వ్రణాలను మాన్పుతుంది. మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను, కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది. అత్తపత్తి గుణ ప్రభావాలు. ఇది వాతాన్ని హరిస్తుంది. రక్త శుద్ధి చేస్తుంది. ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది. పాత వ్రణాలను మాన్పుతుంది. మేహ రోగాలను, మూలవ్యాధిని,
బోదకాలును, కామెర్లను, పొడలను, కుష్టును, విరచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాలను, తుంటినొప్పిని, ఉబ్బురోగాన్ని, స్త్రీరోగాలో హరించివేస్తుంది. వీర్యహీనతకు బ్రహ్మాస్త్రం. అత్తపత్తి గింజలు, చింతగింజల పప్పు, నీరుగొబ్బిగింజలు సమంగా తీసుకుని మర్రిపాలలో ఒకరాత్రి నానపెట్టి తరువాత గాలికి ఆరపెట్టి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండపెట్టి నిలువచేయాలి. 2 పూటలా పూటకు 3 మాత్రలు నీటితో వేసుకుని వెంటనే నాటుఆవు పాలు కండచక్కెర కలిపి తాగాలి. 40 రోజుల్లో వీర్యము పోవడం, శీఘ్రస్ఖలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతు పుష్టి కలుగుతుంది. వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి. ఎరుపు, తెలుపు, పసుపు సెగలకు, ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోయటం వలన గాని, లేక సెగరోగం ఉన్న వారితో సంభోగం జరపటం వల్ల గాని ఈ సుఖరోగం కలుగుతుంది. ఈ సమస్యకు అత్తపత్తి ఆకు, మంచిగంధం పొడి సమంగా తీసుకుని కలబంద గుజ్జుతో మెత్తగా నూరి మాత్రలు కట్టి నీడలో గాలికి బాగా ఎండపెట్టి నిలువచేయాలి. రోజూ 2 పూటలా పూటకు 1 మాత్ర మంచినీటితో వేసుకుంటూ ఉంటే సెగరోగం తగ్గిపోవటమే కాక వీర్యవృద్ధి కలుగుతుంది. నారికురుపులు నశించుటకు అత్తపత్తి ఆకులు మెత్తగా నూరి నారికురుపులపై వేసి కట్టుకడుతుంటే అవి హరించిపోతాయి. గోగూర వంకాయ, మాంసం, చేపలు నిషేధం. ఆగిన బాహిష్టు మళ్ళీ వచ్చుటకు అత్తపత్తి ఆకుపొడి 1 భాగము, పటిక బెల్లం పొడి 2 భాగాలు కలిపి పూటకు అరచంచా పొడి మంచినీటితో సేవిస్తుంటే ఆగిన బాహిష్టు మరలా వస్తుంది. రాగానే చూర్ణం వాడటం ఆపాలి. బెల్లం, నువ్వులు, గంజి, తీపి పదార్థాలు వాడాలి. వీర్యస్తంభనకు అత్తపత్తి వేర్లను మేకపాలతోగాని, గొర్రెపాలతోగాని గంధంలాగా నూరి ఆగంధాన్ని పురుషులు తమ అరికాళ్లకు మర్దించుకుని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలాసేపటి వరకు వీర్యపతనం కాదు. తీపి పదార్థాలు బాగా వాడుకోవాలి.